దేవుణ్ణి వెంబడించేది కాదండి. లోకం కూడా తెలియాలి మనకి, అటు ఇటు ఉండాలి. దైవ జ్ఞానం ఉంటే ఏం సరిపోద్ది? నేనంట దైవ జ్ఞానము కలిగిన దేవుని బిడ్డలు రాజ్యాలను సహితము ఏలగలరు. దేవుని జ్ఞానం ఒకటి ఉంటే చాలు. నేనంట ఈ జ్ఞానం మనల్ని ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో ఇదే బోధిస్తుంది. ఇందులో జ్ఞానం ఉంది. కొన్ని మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యో ప్రభా, దీన్నేనా ఇంతకాలం ఇంత దూరం పెట్టేశాను. నేను కొన్ని మాటలు చదువుతూ ఉన్నప్పుడు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. నాలో దుఃఖం అసలు ఆగలేకపోతుంది. ఇంత జ్ఞానం ఉందా ఇందులో? బుద్ధిహీనులాగా ఇంతకాలం దీన్ని పట్టించకుండా, దీన్ని చదవకుండా ఎందుకున్నామా అనే ఒక బాధ, ఒక నిరుత్సాహం నాలో. ఇంతకాలం ఇంకా చదివితే ఇంకా బాగుండేది కదా. ఇందులో గొప్ప జ్ఞానం ఉంది. ఎవరికి మనకి టీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బైబిలే మనకు టీచ్ చేస్తుంది. హల్లెలూయా. దేవుని మాటకు మనం విధేయులవుదాం. దేవుని వాక్యాన్ని వింటూ ఆయన మాటకు విధేయులవుతూ సమర్పణ కలిగిన జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక.